పెళ్ళికల వచ్చేసిందే బాలా, పెళ్ళికల వచ్చేసిందే బాలా. ఇక పెళ్ళికలు వచ్చిందంటే నాకు అనుకోవాలి, నాకు కాదు మా బావకు. మా బావ పెళ్ళి రేపు. ఈరోజు పందిరి పొరక కొట్టడానికైతే మా బావ ఫోన్ చేస్తే పోతున్నా. ఇక ఈయనే మనం పందిరి వేసేది. ఇది మా బావోళ్ళు ఇల్లు అనమాట. నడువుండి ఆ పందిరి కొట్ట పోదాం. మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీకు ఏం తెలియదు. ఇక జాగ మీదకి అయితే వచ్చేసినాము. నేను, మా మామ, మా ప్రభన్న ముగ్గురం కలిసి ఈ ఆట కొడవళ్ళు గొడ్డలతోని ఇంకేంది ఇగో ఈ చిన్న చిన్న పొరక, ఇదే పందిరి పొరక అనమాట. సిటీలో పెళ్ళిళ్ళు అయితే జాగాలు ఉండయి. ఎన్నికి పందిరి పొరక చేయడంగా దొరకదు. ఎందుకు అసలు చెట్లే కనబడాడ. పెళ్ళి 2 రోజులు ఉందనంగా మనమైతే ఇగో ఇట్లా పందిరి పొరక కొట్టుకొని పోయి పందిరి అయితే వేయాలన్నమాట. సిటీలలో పందిరి పొరక కాదు అసలు ఏమీ దొరకదు ఆడ. పలకరం దొరకదు. పొద్దున పనులు తోముదామంటే సిటీ వాళ్ళు ఈ బ్రష్లు వేసుకొని తోముతాం. అది మా పల్లెటూరులో దేంతో తోమాలి అయ్యా. దొరకదు. ఒక్క యాప చెట్టు కనబడి నాశనం కాదు ఆడ. ఇక కొట్టి పక్కకైతే పెట్టి వాడిచ్చినాము. ఇక మనం గిట్టంగా ఇంతసేపు తిప్పలు అయితే పడ్డాము. ఒక 4-5 కొమ్మలు అయితే కొట్టినాము. తర్వాత ఇక మా ప్రభు మామ అయితే ఏసుడు చేస్తున్నాడు. ఇక నరుకుతున్నాడు. మా మామ వాడు చూస్తున్నాడు. మొత్తము ఒక 10-15 చెట్లు అయితే కొట్టినాము. తర్వాత మా బొమ్మడిదైతే ఆటో తీసుకుని అయితే వచ్చేసిండు. రఫ్తార్లో వచ్చేసిండు. హెలికాప్టర్ తయారా అవలా అంటే ఇక ఆటో పట్టుకొని వచ్చిండు. హెలికాప్టర్లో పోదు బావా అని వాడు అంటాడు. ఎందుకు అన్నీ పోతాయి హెలికాప్టర్లో. హెలికాప్టర్ చేస్తే మీద రెక్కలకైతే కడుతుంటేమి. ఇక మా ప్రభు మామ, మా మామ ఇద్దరు కలిసి బండి అయితే లోడ్ చేయబట్టిరి. ఇక మనమైతే వీడియో తీస్తున్నాం. మా బొమ్మడు చేసి తొక్కుతున్నాడు. ఇక ఆడింత ఏడింత కొట్టయితే పెట్టినాము. మా ప్రభు అయితే నవ్వుతాడు. లోపల నవ్వుతున్నాడు మా ప్రభు మామ, బయటికి నవ్వకుండా. మా బొమ్మడు అయితే బయటికి నవ్వుతున్నాడు. ప్రభు మామ స్మైలీస్ కిట్ అయితే పోతున్నాడు. ఇక చెట్టులు ఎక్కగలవా అంటే మా మామ చెట్టులు ఎక్కి చంపుతున్నాడు వేసి బొమ్మలని. ఒకటే దెబ్బకు నరికి వాడేస్తున్నాడు అని అనుకుంటారా? ఒక దెబ్బ కాదు, మినిమం 10 దెబ్బలు ఇస్తున్నాడు. ఆగు కొడుతూనే ఉన్నాడు. ఎంతసేపు కొడతామని నువ్వు జరుగు, నేను ఎక్కి పడకలు అయ్యిపోతుండే. చెట్టే మొత్తం ఏర్లోకి వెళ్ళి వీకి వాడేసోటి. అట్లా వద్దు, అట్లా వీక్తే మంచిగా ఉండదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ మనకు పనికి రావాలి, వేరేల పెళ్ళికి పనికి రావాలి కదా. ఇక మనమైతే మొత్తం ఆడ కొట్టి పెట్టిన అయితే కించికెళ్ళి అయితే మొత్తం గుంజుగా పోయి మీద గడ్డ మీద అయితే వేస్తున్నా. మా బొమ్మది గుండా పోయి బండ్లు అయితే మంచిగా లోడ్ చేస్తున్నాడు. మా మామ గడ్డంగా చిన్న చిన్న కొమ్మలు అయితే బండ్లు వేసి ఇక బండి అయితే లోడ్ చేసినాము. మామూడు తొక్కుడుకు బండి అణిగిపోయింది ఒకటేసారి. బండి వీడికి వీక్తుందో పీకదో. ఇక బండి మీద అయితే మనం పోతున్నాము. పొరక లోడ్ చేసుకొని మా బొమ్మడైతే ఆటో ఉండబోతున్నాడు. ఇక నేనైతే నా బుల్లెట్ మీద పోతున్నా. నా చిన్న బుల్లెట్ అనమాట అది. ఇక మా ఊరి సైడ్ ఎట్లుంటుంది అంటే వాతావరణం ఇట్లా ఉంటుంది. పచ్చగా ఉంటుంది. ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, వర్షాకాలంలో పచ్చగా ఉంటుంది. ఎండాకాలంలో మొత్తం గడ్డి మొత్తం ఎండకపోయి ఉంటుంది. ఇక లాస్ట్కి అయితే ఆటో తీసుకొని వచ్చి మా పెళ్లి కొడుకు ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు కాల్ చేయాలి కదా, ఫోటోతో కాల్ చేపిస్తే మంచిగా ఉండదు కాబట్టి పెళ్లి కొడుకుని పిలిచిన బయటికి. ఎంత పని చేసినా ఈ రొక్కదో చేయాలి. సైకో ఇగో ముఖం మీద దాపెట్టుకుంటున్నది. ఏదో సైకో ముఖం మీద అడ్డం మీద పెట్టుకున్నది. ఇగో ఏం చేస్తాం, ఇగో పెళ్లి కొడుకు కూడా పని చేయబట్టే సప్పదాకా దీని ఉండయ్యా. ఎండ కొడుతున్నది మొత్తం మీద అయిపోతామంటే ఇంటలేడు. చెయ్యి ఎంత వేసి నీ రొక్క చెయ్యి. వద్దురా సోదరా పెళ్ళి అంటే నూరేళ్ళ మంటరా అని కానీ వింటలేవు. ఏం చేస్తాం తలగాని. ఇక అంతా చేసుడే. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఒక పైల్వాన్ వస్తాడు. ఇక వచ్చేసాడు పైల్వాన్ ఇక చారి పైల్వాన్ వచ్చేసాడు. ఇక ఈయన బాహుబలి సినిమా లెక్క అయిందనమాట. ఈయన బాహుబలి ఖడ్గమంత ఉంటాడు. ఈయన బాహుబలి కత్తి అంటుంటాడు ఈయన ఈ మనిషి. ఇక మొత్తం పొరకు అయితే ఖాళీ చేసేస్తున్నాము. ఖాళీ చేసినాక పొద్దున పందిరి అయితే వేయాలి. తర్వాత బ్యాండ్ బరాతు అన్నీ చెయ్యాలి మనం.